హాయ్ అండి. మీలో ఎంతమందికి ఎవరికైనా ఏదైనా క్రియేటివ్‌గా, పర్సనలైజ్డ్‌గా ప్రెజెంట్ చేయడం అంటే ఇష్టం? నాకైతే అలాంటి ప్యాషన్స్ చాలానే ఉంటాయి. రీసెంట్‌గా మా ఇంట్లో ఒక షష్ఠి వేడుక జరిగింది. ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ వరకే అన్నారు. సో, పర్సనలైజ్డ్‌గా ఇన్విటేషన్ కార్డ్స్ ప్రిపేర్ చేసిద్దాం అనుకున్నా. ఫ్యామిలీ అంటే చిన్నదేం కాదు. మాది 12 లిటిల్ క్యూట్ ఫ్యామిలీస్ కలిసి ఉండే వన్ బిగ్ ఫ్యామిలీ. సో, 15 కార్డ్స్ ప్రిపేర్ చేశా. అయితే ఐడియా కోసం అమ్మనడిగితే ఏం చేసినా కార్డ్ చూడగానే ట్రెడిషనల్‌గా, మ్యారేజ్‌కి సింబాలిక్‌గా, ఐకానిక్‌గా ఉండాలని చెప్పింది. మా హస్బెండ్‌ని అడిగితే ఫ్యామిలీకి గుర్తుగా, వాళ్ళు కలిసి నడిచిన ఈ 60 ఇయర్స్ జీవితానికి ఔట్‌లైన్‌గా ఏదైనా యాడ్ చేయి బావుంటదన్నారు. సో, ఐ థాట్ ఆఫ్ హావింగ్ ఆల్ దిస్ ఇన్ కార్డ్. జూట్ క్లాత్ రిప్రజెంట్స్ ప్యూరిటీ. పసుపు కుంకుమలు, గాజులు, అక్షింతలు, నల్ల పూసలు, తలంబ్రాలు, దీస్ ఆల్ రిప్రజెంట్స్ అవర్ ప్రైడ్ ఆఫ్ ఇండియన్ మ్యారేజ్. ఇద్దరి మనుషుల్నే కాదు, వారి మనసుల్ని కూడా ఒకటి చేసి చివరి శ్వాస వరకు ఒక్కటిగా నిలిపేదే మాంగల్య బంధం. దానికి గుర్తుగా తాళిబొట్టు. ట్రీ సింబల్ రిప్రజెంట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హ్యాండ్ పిక్స్ రిప్రజెంట్స్ దేర్ లైఫ్ పర్సనల్లీ. దిష్టి తగలకుండా అంత పాజిటివ్ ఎనర్జీ ఉండాలని నెమలిపించాలు. అండ్ ఫైనల్లీ మన పాతకాలంలో వధూవరుల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పొగుడుతూ వివాహ పత్రికలు రాసేవారంట. నేను దాన్ని ఇంకొంచెం మోడిఫై చేసి వధూవరుల్ని వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఆహ్వానిస్తున్న వారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా పొగుడుతూ వాళ్ళ స్వభావాలు, గుణగణాలు వివరిస్తూ ఇన్విటేషన్ రాయాలి అనుకున్నాను. ఎవరికి వారికి పర్సనలైజ్డ్‌గా రాసి ప్రింట్ చేయించాను. మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చినాయి. దీంట్లో హెల్ప్ చేసిన మా అమ్మకి, మా హస్బెండ్‌కి చాలా థ్యాంక్స్. మరి మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ మీ బిలో.